ఆశయాలను మన జయంతిలో ఉత్సవంలో భాగంగా ఈరోజు మన చరిత్ర కలిగిన గోల్కొండలో 369వ జయంతి ఉత్సవాలు మనం చేసుకోవడం జరిగింది. మోకు దెబ్బ వారు యావత్ తెలంగాణలో జయంతి ఉత్సవాలు చేసుకుంటూ ఈరోజు గోల్కొండలో మన సర్దార్ పాపన్న 369వ జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా మన చిన్నగౌడ్ గారు కానీ, స్వామిగౌడ్ గారు కానీ, నర్సాగౌడ్ గారు కానీ, బత్తిని సురేందర్ గారు కానీ, మరి మిగతా గౌడ సంఘం పెద్దలు మన రావడం జరిగింది. మరి ఈ గోల్కొండ కోటను కూడా సర్దార్ పాపన్న జయించడం మనకి తెలిసిన విషయమే. ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకోవాలనే ఒక ఆలోచనలో మనం ఉన్నాము. 31 నాడు కూడా ఢిల్లీలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు మనం చేసుకుంటున్నాము. నమస్కారాలు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న 369వ జయంతి ఉత్సవాలను గోల్కొండ కోటలో చివరి వారోత్సవాల్లో జరుపుకో సందర్భంగా ఈరోజు వచ్చినటువంటి మొత్తం నాయకులకు, గౌడ సంఘ నాయకులకు, అన్ని వర్గాల నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రతిసారి మనం ఇంకా బ్రహ్మాండంగా జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని ప్రభుత్వమే జరపాలని డిమాండ్ చేస్తాం. ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌడ మిత్రులు, గౌడ బాంధవులు, నేడు మొత్తం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను సర్వాయిపేట నుంచి మొదలుకొని తాటికొండ, కిలాషాపూర్, భువనగిరి కోటల్లో అన్ని సందర్శించి అక్కడ జయంతి ఒక్కొక్క రోజున ఒక్కొక్క కోటలో జయంతి ఉత్సవాలు చేసుకుంటూ ఈ రోజు చివరిన ముగింపు సమావేశం గోల్కొండ కోటలో జరుగుతుంది. ఇది 369వ జన్మదినోత్సవం. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వమే నిర్వహించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత బహుజన వర్గాలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సర్వాయి పాపన్న గారి 369వ మనం జన్మదినాన్ని పురస్కరించారు. ఈ కోటలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు 300 సంవత్సరం నాడే ఆయన ఎంతో కసిగా మనము బహుజన వర్గాలన్నీ వెనుకబడిపోతున్నాయి కాబట్టి మనం ఏ విధంగానే మనము కోటలను జయించి మన యొక్క పరిపాలనని మనం చూపించాలన్న ఉద్దేశంతో మన బహుజన వర్గులందరినీ ముందుకు రావాలి, ఒక తాటి మీదకి రావాలన్న ఉద్దేశంతో ఆయన చేసినందుకు అదే కసిని మనం తీసుకొని మన బహుజన వర్గాలని ఆయన చూపించిన దారిలో ఆయన ఆశయాలను మనం ముందుకు వెళ్ళి మనము ఈ కోటను జయించిన కసితో మనం అదే విధంగా సర్వాయి పాపన్న చూపించిన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ మిగతా మిత్రులు శ్రావణన్న, మిగతా అన్నలు అందరినీ కూడా పిలిచి ఈరోజు ఏదైతే మోగ్దెబ్బ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి 18 తారీఖు నాడు సర్వాయిపేటలో పాపన్న గుట్టలో మొదలుకొని ఏదైతే సర్వాయి పాపన్న తను పరిపాలించినటువంటి కిలాలు ప్రాంతాలు అన్నింటిలో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర మరి నివాళులు అర్పించి పాపన్న ఆశయాలు నెరవేర్చాలని చెప్పి తాటికొండ, పాపన్న గుట్టలు, తర్వాత గన్పూరు, తర్వాత భువనగిరి, జాఫర్గఢ్, కిలాషాపూర్ అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున మోగ్దెబ్బ 369వ జయంతి వారోత్సవాలు చేస్తూ ఫైనల్గా ఏదైతే గోల్కొండ కిల్లాకు రాజైనటువంటి మన సర్వాయి పాపన్న ఆశయాలు నెరవేర్చాలని చెప్పి మోగ్దెబ్బ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ప్రధానంగా శ్రావణన్న కానీ మిగతా అందరూ అన్నలు పిలిచి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే సర్వాయి పాపన్న ఆశయాలను ప్రభుత్వం వెంటనే మరి స్పందించి ప్రభుత్వం వెంటనే అధికారికంగా నెక్స్ట్ రాబోయే సంవత్సరం కానీ ప్రభుత్వం అధికారికంగా సర్వాయి పాపన్న జయంతి వర్ధంతులను నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలి. అట్లాగే సర్వాయి పాపన్న పరిపాలించిన కోటలు ప్రాంతాలు మొత్తాన్ని కూడా మరి పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి కోటలో ప్రభుత్వమే మరి అక్కడ విగ్రహాలను నెలకొల్పాలని చెప్పి చెప్తూ అట్లాగే ఏదైతే సర్వాయి పాపన్న కోరినట్టుగా తన చేసిన పోరాటం చేసినటువంటి చరిత్ర మొత్తాన్ని కూడా పాఠ్య పుస్తకాల్లో పెట్టి రాబోయే తరాలకు మరి ఈ పాపన్న చరిత్రను పాపన్న చరిత్రను చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే మా గౌడ సామాజిక వర్గం మొత్తం కూడా తెలంగాణ ఉద్యమాలలో మరి ప్రధాన భాగస్వాముడి మోకు ముత్తాలతో వేషధారణతోటి మేమందరం కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాపన్న పోరాట స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సకల జనుల సమ్మెలో కలిసి మేము పోరాటం చేయడం జరిగింది. మిత్రులారా, ఈ రోజు ఏదైతే సర్వాయి పాపన్న ఉన్నాడో తను 369 సంవత్సరాల క్రితమే మరి జన్మించినప్పటికీ మామూలుగా ఒక పశువుల కాపరి, ఒక గీత వృత్తి చేసేటటువంటి సర్వాయి పాపన్న ఇవాళ రాజ్యాధికారాన్ని చేపట్టి రాజ్యాధికారాన్ని చేపట్టాలని చెప్పి
చెప్పి కోరినటువంటి తను కనుక మన గౌడ కులస్తులందరూ కూడా ఐక్యమై సర్వై పాపన్న బాటలో మరి పోరాటం చేసి కల్లుగీత వృత్తిని రక్షించుకోవడం కొరకు మీరందరూ కూడా సర్వై పాపన్న సైనికులుగా తయారై మీరందరూ కూడా ముందుకొచ్చి మరి ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్తూ కల్లుగీత వృత్తికి ప్రభుత్వం వెంటనే 5,000 కోట్ల రూపాయలు కేటాయించి మరి పరిశ్రమ గుర్తించి ఎక్సైజ్ శాఖ నుంచి వెంటనే ఈ కల్లుగీత వృత్తిని తొలగించి మరి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి రోజుకొకరు మరి గీతా కార్మికులు చెట్లపై చనిపోతుంటే ప్రభుత్వం చూస్తుంది కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి గౌరవ సీనన్న వెంటనే దయచేసి మా గౌడ కులస్తుల మరి బాధలు చూసి వెంటనే ఉచితంగా మిషన్లను ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం అన్ని కులాలకు నిధులు ఇచ్చారు, మరి గౌడ కులస్తుల గీత కార్మికులకు నిధులు ఇవ్వలే కనుక 5,000 కోట్ల రూపాయలు కేటాయించి మరి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ మరి గీత కార్పొరేషన్ చైర్మన్ ఎన్నుకొని గీత కార్మికులు ఒరిజినల్ గీత కార్మికులకు నిధులు కేటాయించి ఉచితంగా మరి లోన్లను పంపిణీ చేయాలని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. సర్వై పాపన్నకు సర్దార్ సర్వై పాపన్నకు పాపన్న ఆశయాలను